గండికోట యువతి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మైనర్ హత్య కేసులో ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి డీఐజీ ప్రవీణ్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేసు మిస్టరీ వీడాలంటే మరి కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు డీఐజీ ప్రవీణ్. సెల్ టవర్ ఆధారంగా 350 మందిని గుర్తించామన్నారు డీఐజీ. ఘటన జరిగిన రోజే పక్క ఊర్లో జాతర జరిగింది అంటూ చెప్పుకొచ్చారు డీఐజీ ప్రవీణ్. 2 సెల్ టవర్లు ఒకే ప్రాంతంలో ఉండడంతో ఆ ప్రాంతంలో 300 మందిని విచారించామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మిగిలిన 50 మందిని విచారించాల్సి ఉందంటూ కూడా చెప్పారు. కుటుంబ సభ్యులపైన ఆరోపణలు రావడం నిజమే అంటున్నారు డీఐజీ. ఇక 10 రోజులుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు ఆయన. కేసుని వీలైనంత తొందరగా ఛేదిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అనే క్వశ్చన్ రైస్ అవుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే కుటుంబానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తిన సందర్భం. అఫ్కోర్స్ ఆ కోణాన్ని ఇక్కడ విడిచిపెట్టట్లేదు. బియాండ్ దట్ అంటే అంతకు మించి ఏమైనా జరుగుతుందా, మరి ముఖ్యంగా ఎవరెవరు ఈ హత్యలో భాగస్వామ్యం అయ్యి ఉండొచ్చు, ఎవరికి అంత అవసరం, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులైతే కుటుంబ సభ్యులకున్న అవసరం ఏంటి, అన్నల పాత్ర గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో కేవలం పరువు హత్యేనా లేకపోతే అంతకు మించి ఏమైనా ఉందా, ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మరి ముఖ్యంగా పోలీసులు చెప్తున్న మాట ఒకటి, ఈ ఘటనకు సంబంధించి వీలైనంత త్వరగా ఈ ఘటనను ఛేదిస్తామంటూ, ఇన్ఫాక్ట్ ఈ కేసును ఛేదిస్తామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోని అన్ని కోణాల్లో కూడా, ఎందుకంటే అక్కడ ఆ ఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ 2 సెల్ టవర్లు ఉన్నాయి. ఆ 2 సెల్ టవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కాల్ డేటా, ఆ కాన్వర్సేషన్స్, వాటిని పూర్తిగా ఆ కాల్ కాన్వర్సేషన్స్ని పూర్తిగా ట్రేస్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డీఐజీకి సంబంధించి డీఐజీ ప్రవీణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకసారి గండికోట యువతి హత్య కేసులో ఎటువంటి విచారణ జరుగుతోంది, విచారణలో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి, అసలు ఎక్కడ ఆ కేసు హోల్డ్ ఆన్ అవుతోంది, ఎక్కడ ఆగింది, ఎలా టర్న్స్ తీసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో డీఐజీ ప్రవీణ్ ఏమంటున్నారు, గండికోట యువతి హత్య కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు వచ్చింది, ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. గండికోట మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది. సో మనకేంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని మనం ప్రాథమిక నిర్ధారణ ప్రకారం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఆ 2 గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవరు, తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు, జాతర కూడా జరుగుద్ది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ ఏమీ లేకపోవటం, తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాలను అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం. ఎవరు అదుపులో లేరండి. అలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్స్ మైన్యూట్స్ చూడరు. ఓకే, ఏమండి అది మీరు డిఎస్పీని అడగాలి, ఎస్పీని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్ని అలాంటి అవన్నీ అంత మైన్యూట్స్లో మాకు ఇందాకే చెప్పామండి, మాకు దివ్యశక్తి లేవు, మానవ శక్తితోనే దీన్ని ఛేదించగలుగుతాం. గండికోట యువతి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఘటన జరిగి దాదాపుగా 10 రోజుల పైన, ఇంకా చెప్పాలంటే 12 రోజులు కావస్తుందని చెప్పుకోవాలి.
ఈ నేపథ్యంలో అసలు ఎక్కడ తాత్సారం జరుగుతోంది అనే మాట వినిపిస్తోంది. లేకపోతే ఎక్కడ పోలీసులు ఆ క్లూస్ విషయంలో ఎటువంటి క్లూస్ని సంపాదించేందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు, లేకపోతే ఆ క్లూస్ విషయంలో ఎందుకంటే సాధారణంగా మాట్లాడుకుంటారు, ఎందుకంటే దాదాపుగా లేట్ అని ఒక మాట వినిపిస్తోంది, డిలే అనే మాట వినిపిస్తోంది. బట్ పోలీసులు మాత్రం ఎక్కడ ఇది విడిచిపెట్టేదే లేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఒక సరైన క్లూ, ఒక హార్డ్ అంటూ ఉంటాం కదా, సరైన క్లూ దొరికితే దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్న సందర్భం. అఫ్కోర్స్ ఇప్పటికీ విచారణ జరుగుతోంది. బట్ ఏం జరుగుతోంది, కుటుంబ సభ్యులను కూడా అవసరమైతే విచారిస్తాం మళ్ళీ అంటూ ఆయన చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏ కోణంలో విచారణ జరుగుతోంది, ఏ అంశాలను ఇక్కడ పోలీసులు చాలా స్ట్రాంగ్గా మూవ్ ఆన్ అవ్వడం జరుగుతోంది, అసలు విచారణ ఎటువైపు వెళ్తోంది, ఏం జరుగుతోంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఈ డెవలప్మెంట్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ప్రస్తుతం పోలీసులు చెప్తున్న మాట, మైనర్ బాలిక హత్య కేసులో ఇప్పుడేమీ చెప్పలేము అనే ఒక మాట వినిపిస్తోంది పోలీసుల నుంచి. ఈ మిస్టరీ వీడాలంటే ఇంకాస్త సమయం పడుతుందంటూ కూడా డిఐజీ చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఇలా కొంతమంది అధికారులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందంటున్నారు, లేకపోతే కంప్లీట్ పోలీసు శాఖ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కాస్త అలా ఆగింది, ఎటువంటి ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తుందని చెప్పి పోలీసు శాఖ చెప్పడం జరుగుతోంది. కిషోర్, విద్యార్థిని మర్డర్ మిస్టరీ ఇప్పట్లో వీడే పరిస్థితి లేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకునే విచారణ కొనసాగిస్తున్నామన్నటువంటి విషయాన్ని కొద్దిసేపటి క్రితం డిఐజీ కొయ్య ప్రవీణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఆ రోజు దాదాపు 65 మందికి పైగా వాళ్ళు గుర్తించారు. ఆ 65 మందిని కూడా విచారించడం జరిగింది. అయితే 65 మందిని విచారించిన నేపథ్యంలో కూడా కొంత ఏదైతే బలమైనటువంటి సాక్ష్యాధారాలు లభించిన కారణంగా, అంటే ఓవైపు అన్ని అనుమానాలు కూడా అటు అదే కుటుంబ సభ్యులపై చూపిస్తున్న నేపథ్యం కాబట్టి ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ బలమైనటువంటి ఆధారాల కోసం నిత్యం దర్యాప్తు కొనసాగుతుంది. 10 మంది ఆఫీసర్లను కూడా అక్కడ నియమించడం జరిగింది. వారంతా కూడా నిత్యం అదే పని మీద ఉన్నారు. ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించి ఇతరత్ర అంశాలపైన కూడా అటు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆ క్రమంలో కొద్దిగా జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బలమైనటువంటి ఆధారాలు లభ్యం కాని కారణంగా కూడా కేసును కొంత త్వరితగతిన ఛేదించలేకపోతే, అంటే ఈ నేపథ్యంలో అటు ఏదైతే ఉన్నటువంటి అధికారులంతా కూడా కూలకుషంగా అటు ఏదైతే అక్కడ ఆ ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కనిపిస్తుంది, అంటే గండికోటలో ప్రధానంగా సీసీటీవీ కేంద్రాలు లేవు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా అదే రోజు ఏదైతే ఆ పెన్నా లోయ, గండికోటకు సమీపాన ఒక పెన్నా లోయ ఉంది, లోయకు అవతల వైపు కూడా ఒక గ్రామంలో అదే రోజు జాతర జరిగింది. జాతరకు సంబంధించినటువంటి టవర్ లొకేషన్, అదేవిధంగా ఈ టవర్ లొకేషన్ రెండు కూడా అనుసంధానం కావడంతో కొంత గుర్తించడం కొంచెం కష్టతరంగా మారినటువంటి విషయాన్ని కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే కొంత సాంకేతిక పరమైనటువంటి వాటిపైనే ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. ఆ దిశగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కొంత అక్కడక్కడ సోషల్ మీడియా కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా అటు కుటుంబ సభ్యులపైన కూడా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తాం. ఇప్పటి వరకైతే మా అదుపులో ఎవరు లేరు. అయితే ఈ ఏదైతే విద్యార్థి హత్యకు సంబంధించి త్వరలోనే అంటే పూర్తి స్థాయిలో ఛేదించబోతున్నాం. కొంత కీలకమైనటువంటి ఆధారాలు, కీలకమైనటువంటి సాక్ష్యాలను ఏదైతే ఉన్నాయో వాటిని వాటిని సేకరించే పనిలో ఉన్నాం. త్వరలో కూడా వాటిని ఛేదించి ఆ తర్వాత మీడియా ముందు ప్రవేశపెడతామన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మనం మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే సాంకేతిక పరమైనటువంటి ఆధారాన్ని చేసుకొని, అంటే అక్కడ ఉన్నటువంటి సెల్ టవర్ డంప్ను ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగుతుంది. అంటే ఖచ్చితంగా కొంత బలమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే అటు ఆ ప్రాంతంలో కూడా పోలీసులు జల్లెడ పెట్టిన పరిస్థితి. అంటే ఎక్కడ కానీ చిన్నపాటి ఆధారం కూడా లభ్యం కాని కారణంగా మరోవైపు సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొంత అక్కడక్కడ ఏమేమి విషయాలు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా మనం చెప్పినట్లుగా ఏదైతే గతంలో ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వాటిని కొంత ఈరోజు జరిగినటువంటి క్రైమ్ సమావేశంలో కూడా ఆయన హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కొంత సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు ఫోరెన్సిక్ ఎంట్రప్రెన్యూర్లు కావచ్చు, అదేవిధంగా కొంత సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అంటే కొంత ఇలాంటి మోటివ్ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎలా హత్య చేస్తారు అనేటువంటి వాటిపైన కూడా అటు చిన్నగా దర్యాప్తు కొనసాగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రధానంగా ఇక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఏం జరుగుతోంది అంటే ఒక కంక్లూజన్కి వచ్చారని ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత
డైరెక్షన్ మారింది, పోలీసుల విచారణ కోణం మారింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. అసలు ఎక్కడ మరి ముఖ్యంగా ఏ అంశం కోసం ఎదురు చూస్తున్నారు, ఏ అంశం కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు? అక్కడ ఎటువంటి క్లూస్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎటువంటి మాట వినిపిస్తోంది పోలీసు వర్గాల నుంచి? కొంత కొత్త కోణం అయితే అక్కడక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కాబట్టి కొత్త కోణం దిశగా పోలీసులు విచారణ కొనసాగుతుంది. ఈ కొత్త కోణం ఏంటన్నటువంటి విషయం పైన అటు పోలీసులు బయటికి చెప్పకపోయినప్పుడు కూడా కొంత కొత్త కోణం, ఏదే కొత్త కోణం కుటుంబ సభ్యుల నుంచే కొత్త కోణం ఉంది. ఆ కొత్త కోణం పైన కూడా అటు విచారణ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఎవరు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి క్లారిటీగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కాబట్టి కొంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వ్యవహారాలను బయటికి పొక్కనివ్వకుండా కొంత జాగ్రత్తగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కోణంలో ఎవరెవరి ప్రమేయం ఏంటన్నటువంటి ఒక రకంగా సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు కావచ్చు, అదేవిధంగా వారు ఉపయోగించే సెల్ను బట్టి కూడా, అంటే సెల్లో ఉన్నటువంటి డేటా ఇప్పటికే పూర్తిగా డిలీట్ చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి డేటాను సేకరించే పనిలో కూడా పడ్డారు. అయితే ఆ డేటా సేకరించిన తర్వాత అటు పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా సెల్ ఏదైతే వాళ్ళు ఉపయోగించినటువంటి సెల్ కావచ్చు వాటిని కూడా సీజ్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి డేటా రికవరీ చేయాలంటే ఎలా చేయాలి ఏంటన్నటువంటి విషయం పైన కూలంకషంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ విద్యార్థిని హత్యకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి అనుమానాలు వ్యక్తమైనా కూడా ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి పరిచే దిశగా కూడా అటు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైతే అన్ని అనుమానాలు కూడా అటు కుటుంబ సభ్యుల నేపథ్యంలో కాబట్టి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ లో ఏమేమి అంటే డేటా ఉంది, ఏ డేటా లేదు, డేటా లేకపోతే వాటిని ఎలా సేకరించాలన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఈ వ్యవహారం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో నివేదిక, అదేవిధంగా ఏదైతే ఆధారాలను సేకరించే పని మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి భావన, అటు ఆశాభావాన్ని కూడా డిఐజీ వ్యక్తం చేశారు. కాబట్టి అయితే సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో కాబట్టి అటు సామాజిక మాధ్యమాలు కావచ్చు, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం రెండింటినీ కలగలిపి అటు పూర్తి స్థాయిలో డేటా సేకరించి ఆ తర్వాత ఈ కేసును ఛేదించే అవకాశం లేకపోయినటువంటి భావన అటు పోలీసులు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. గండికోట యువతి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మైనర్ హత్య కేసులో ఇప్పుడే ఏమి చెప్పలేమంటూ చెప్పుకొచ్చారు పోలీసు అధికారులు. డిఐజీ ప్రవీణ్ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. కేసు మిస్టరీ వీడాలంటే మరి కాస్త సమయం పడుతుందంటూ చెప్పుకొచ్చారు డిఐజీ. సెల్ టవర్ ఆధారంగా 350 మందిని గుర్తించామన్నారు ఆయన. ఘటన జరిగిన రోజే పక్క గ్రామంలో జాతర జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. 2 సెల్ టవర్లు ఒకే ప్రాంతంలో ఉండడంతో ఆ ప్రాంతంలో 300 మందిని విచారించామంటూ చెప్పుకొచ్చారు ఆయన. మిగిలిన 50 మందిని విచారించాల్సి ఉంది అంటున్నారు డిఐజీ. కుటుంబ సభ్యులపైన ఆరోపణలు రావడం నిజమే అంటున్నారు. అయితే 10 రోజులుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఆయన. కేసుని వీలైనంత తొందరగా ఛేదిస్తామంటూ చెప్పుకొచ్చారు డిఐజీ ప్రవీణ్.